పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఇక మన రెగ్యులర్ సబ్జెక్ట్స్కి వెళ్ళే ముందు నిన్న తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్ సింధూర్కి నిన్న కూడా మీడియాలో మాట్లాడటం జరిగింది. ఈరోజు ఉదయం కూడా అదే ఆపరేషన్ కంటిన్యూషన్లో పాకిస్తాన్ వాళ్ళు మన సరిహద్దు ప్రాంతాల్లో కొంతమంది సివిలియన్స్ని మట్టుపెట్టడం ఇదంతా కూడా కంటిన్యూ చేయడంతో మరి కొద్ది గంటల క్రితం పాకిస్తాన్ గగనతలంలో వాళ్ళు గతంలో చైనా నుంచి తెచ్చుకున్న కొన్ని మిసైల్స్ని వాటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది అని చెప్పి కొద్ది గంటల క్రితం చూసాం. నిజంగా ఈ విషయంలో మొత్తం దేశ ప్రజలందరూ ఒకటే, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, సరే ఎక్కడో ఒకటే అలా ఉన్మాదులు ఉంటారు. వాళ్ళకి ప్రజలే చెత్తవాగుడు వాగిన వాళ్ళకి దేహశుద్ధి చేస్తున్నారు. అందరూ ఒకటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందాక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంపూర్ణ మద్దతుని తెలియజేశారు. మోడీ గారు ఏదైతే జరిగిందో అంటే స్త్రీలను వదిలి వారి సింధూరాన్ని బయటపా స్త్రీలను వదిలి వాళ్ళ సింధూరాన్ని చెరిపేసినందుకు మరి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో, అలాగే ఏ వ్యాలీలో అయితే మరి ఎంతోమందిని మరి వాళ్ళ గతంలో పండిట్స్ని మట్టుపెట్టడం జరిగిందో, నిన్న ప్రెస్ మీట్లో కూడా మిస్రీ గారు అలాగే సోఫియా ఖురేషి వీళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి తగిన రీతిలో జవాబు ఇవ్వటం కూడా ప్రజలందరూ ముక్త కంఠంతో వేణోళ్ళ పెద్దలు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్నారు. మోడీ ఉండగా మనకి ఎటువంటి ఇబ్బంది ఇక భవిష్యత్తులో రాదు. దేనికైనా సహనం అనేది ఒకటి ఉంటుంది. మరి శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు కూడా మరి శ్రీకృష్ణుడు చక్రాయుధం సుదర్శన చక్రం ప్రయోగించలేదు. మరి పాకిస్తాన్ ఎన్నో దశాబ్దాలుగా తప్పులు చేస్తూనే ఉంది. మధ్యలో చిన్న చిన్న రిటాలియేషన్లు ఈ ఊరి అని మిగిలిన ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ స్థాయిలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మతాన్ని అడిగి నువ్వు హిందూ అయితే చంపేస్తామని చెప్పి మరి చంపటం మరి తీవ్ర స్థాయికి చేరినప్పుడు మరి శ్రీకృష్ణులాగా మరి పాకిస్తాన్ అనే శిశుపాలుడిని తగిన బుద్ధి నరేంద్ర మోడీ గారు చేపట్టారు. ఈ విషయంలో ప్రజలందరూ ఆయనకి అండగా ఉంటారు. ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం కూడా లేదు. త్వరలో పిఓకే కూడా మన భారతదేశంలో అంతర్భాగమై వచ్చే సంవత్సరం నుంచి మనం అందరం నిశ్చింతగా కాశ్మీర్ హ్యాపీగా కాశ్మీర్ ఇక్కడి నుంచి అందరూ వెళ్ళే విధంగా ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ సబ్జెక్ట్ ముగించే ముందు పెద్దలు నరేంద్ర మోడీ గారికి, భారత సైన్యానికి, రక్షణ మంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక మన విషయానికి ఇంకేదైనా ఉంటే ఈ ఇష్యూ తర్వాత మాట్లాడుకుందాం. మన ఊరు విషయానికి, మన నియోజకవర్గ విషయానికి వస్తే మరి కాలువలన్నీ కట్టివేయడం జరిగింది. ఆ కట్టివేసే ముందే మన అన్ని గ్రామాల్లో కూడా మంచినీటి చెరువులన్నీ నీటి సంఘం వాళ్ళందరూ కూడా, కొత్తగా ఎన్నికైన నీటి సంఘ సభ్యులందరూ కూడా అన్ని ఊళ్ళలో అన్ని చెరువులు మట్టం వరకు కూడా నీరు నిల్వ ఉండేలాగా రేపు ఈ 45 రోజులు ప్రజలకు ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా కూడా చూసుకోవటం జరిగి ఆ కాలువలు కట్టివేశారు. ఇప్పుడు నిన్న ఒకేసారి 7 చోట్ల పనులన్నీ ప్రారంభించడం జరిగింది.
30 రోజుల్లో మళ్ళీ కాలువలు ఓపెన్ చేసే టైంకి అది అల్టిమేట్ టార్గెట్. కానీ ఎక్విప్మెంట్ని పూర్తిగా మోహరించి 20 రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఆ పనులన్నీ కంప్లీట్ చేయడానికి మొత్తం ఉండి డీసీ కానీ, ఆక్వీడు డీసీ, భీమవరం డీసీ కూడా కొన్ని చోట్ల కామన్గా ఉంది. ఆ పీసీ మురళీరాజు గారు అందరూ కూడా స్పెషల్ ఫోకస్తో మరి కొన్ని చోట్లయితే 10 ఏళ్ల కాలంగా కూడా అంటుకొని ఉన్నాయి. గతంలో చాలా చేసాం రిపేర్లు. అవన్నీ ఏంటంటే మనకి ఎటువంటి వాటర్ స్టాగ్నేషన్ లేకుండా, నీరు సరఫరాకి ఇబ్బంది లేకుండా చాలా చోట్ల మనం చేయటం జరిగింది. ఇప్పుడు సమూలంగా ఇంకా మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే ఎక్విప్మెంట్తో, మిషన్తో మనం బుల్డోజర్ తోటి, శ్రీనివాసరావు చెప్తూ ఉంటారు కదా, బుల్డోజర్ రకరకాలుగా వాడుకోవచ్చు. కానీ ఆ బుల్డోజర్తో ఆర్ పొక్లైనర్తో చేస్తే మనకి మాన్యువల్గా రూపాయి అయ్యేది పావలాగా అయిపోతుంది. అది చెయ్యాలి అంటే ఇబ్బంది ఏమొచ్చిందంటే ఈ గట్లను ఆక్రమించారు చెరువుల వాళ్ళు. అక్కడ కాలువ గట్లు అవి వేరే వారు ఆక్రమిస్తే దానివలన నీటికి ఇబ్బంది వస్తే మరి అదొక రకమైన ప్రాబ్లము. ఇక్కడ రిపేర్ చేయాలి అంటే కాలువ గట్లు మరి ఆ రోజుల్లో పెద్దలు కాటన్ గారు, సర్ ఆర్థర్ కాటన్ గారు మరి ప్రతి కాలువకి, డ్రైన్కి ఆ పక్కన కనీసం 20 అడుగులు వదిలేశారు. ఎందుకంటే మరి ఆయనకి ఆ రోజుల్లో మరి పొక్లైనర్లు లేవు. మరి ఆయన విజనరీ ఏంటో కానీ ఏ రిపేర్ వచ్చినా సరే కాలువలకు చేసుకోవడానికి, యంత్రాలతో చేసుకోవడానికి వీలుగా ఆయన అవన్నీ చేయటం జరిగింది. దాన్ని చాలామంది ఆ పక్కన ఉన్న చేపల రైతులు కావచ్చు, అక్కడక్కడ వరి రైతులు కావచ్చు, మరి కొంచెం ఆ మళ్ళు, ఆ చెరువులు దీనికి కలిపేసుకోవటం జరిగింది. ఈ మధ్యన చేపలు వచ్చిన తర్వాత ఆ మేతకు కావాల్సిన గోడౌన్లు అవన్నీ కూడా ఈ గట్ల మీదే నిర్మించుకొని, జనరేటర్ ఏదైనా ఉంటే ఈ గట్టు మీదే పెట్టి వాళ్ళ పొలంలో పెట్టుకోకుండా, సో యంత్రాలతో పనిచేయాలంటే ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు చేపట్టిన పనులు గతంలో కూడా మీరు కలవపూడి రోడ్డు చూసుంటారు. మొత్తం అంతా ఆక్రమణలన్నీ కూడా చెరువుల వాళ్ళు ఆక్రమించిన అన్నీ కూడా కొట్టేయడం జరిగింది. ఆ కాలంలో గతంలోనే పూర్తిగా ప్రక్షాళించాం. ఇంకా మిగిలిన చోట్ల కూడా ఇప్పుడు అన్ని ఏది అడ్డం ఉన్నా, మిషన్ వెళ్ళటానికి ఏది అడ్డం ఉంటే, ఏ గొడవను ఉన్నా వాళ్ళకి 4 రోజుల ముందే చెప్పడం జరిగింది. అయినా ఎవరైనా మహానుభావులు తీయటానికి ఈడెవడరా కొట్టేదని అనుకుంటే సో 4-5 రోజుల్లో అన్నీ కొట్టేయటం జరుగుతుంది. మరి వీళ్ళందరూ ఉన్నవాళ్ళే కాబట్టి నాకు శ్రీనివాసరావు గారి గన్నం లేదని అనుకుంటున్నా. ఉన్నవారిని కూడా కొడతానికి వీల్లేదంటే మరి నేనేం చేయలేను. సో డెఫినెట్గా ఆక్రమణలన్నీ ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది. అక్కడ గోడౌన్లు ఉన్నా, జనరేటర్లు ఉన్నా వాళ్ళు వారి పొలంలోనే పెట్టుకోవాలి. ఇక్కడ ఎవరిది పార్టీ చూడం, కులం చూడం, ఏమీ చూడం, డబ్బున్నవాడా డబ్బు లేనివాడా అనేది కూడా చూడటం జరగదు. నిష్పక్షపాతంగా ఆక్రమణే పాయింట్. ఉన్నవాడు ఆక్రమించాడా, లేనివాడు ఆక్రమించాడా. మరి పాలకోడేరులో ఎవరో ఒక 60 లక్షలు పెట్టి కూడా ఇల్లు కట్టాడు, ఆ ఇల్లు కూడా తీసేసాం. మరి అది ఉన్నవాడు, మరి అది ఆయన చూడాల, అది వేరే విషయం. సో తన మన భేదం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఆ నీటి సంఘ అధ్యక్షులు అందరూ కూడా చేపట్టడం జరిగింది. మరి ఏదైతే ఇలాగా చెరువుల్లో నీళ్లు పంట కాలువలోకి వదలొద్దు అన్న తర్వాత కూడా మరి నిన్నెవరో పేర్లు అనవసరం, వాళ్ళు అలాగే వదిలితే డీసీ అధ్యక్షులు వెళ్ళి పర్సనల్గా చెప్పినా కూడా మరి మాట వినకపోతే మరి ఇరిగేషన్ వాళ్ళతోటి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని కొద్ది గంటల పాటు కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది. సో వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇలా ఎవరో కూడా ఎవరైనా తెలిసి మరి తప్పు చేస్తే అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి
ఎలాగైతే కాలువగట్ల మీద ఇల్లు కట్టి ఆ సూవేజ్ని ఆ కాలువలోకి వదిలితే జనం ఇబ్బంది పడుతున్నారో అంతే ఇబ్బంది ఈ పంట కాలువల వాళ్ళు కూడా, ఈ చేపల చెరువుల వాళ్ళు పంట కాలువల్లో వదిలినందువల్ల కూడా అంతే ఇబ్బంది వస్తుంది. సో మల్టీ ప్రాంజ్డ్ స్ట్రాటజీ అంటే ఒక పక్క ఆ నీళ్లు ఇందులో డొమెస్టిక్ వేస్ట్ కానీ ఇది కానీ ఈ నీళ్ళల్లో కలుషితం అవ్వకుండా, పొరపాటున ఎక్కడన్నా కలుషితం అయినా మైక్రో ఫిల్టర్స్ అన్నీ కూడా ప్రతి గ్రామానికి ప్రొవైడ్ చేసి వాటర్ క్వాలిటీని బాగా పెంచేలాగా కృషి చేస్తున్నాం. గతంలో ఉన్న పరిమళ కూడా మరి రకరకాల ఇబ్బందులు 15 సంవత్సరాల తర్వాత తిరిగి పునఃప్రారంభించాం. అవి కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి. ఒకసారి రాబోయే 10 రోజుల్లో మరి అది కూడా ఒక కొలిక్కి వచ్చి మళ్ళీ కాలువలు వచ్చే టైంకి ఒక 35 గ్రామాలకి డైరెక్ట్గా వెంకయ్య వెయ్యేరు పైప్ లైన్ ద్వారా వస్తే ఈ కంటామినేషన్లో ఇష్యూ కూడా ఉండదు. అయినా కంటామినేషన్ అనేది జరగనివ్వం. ఏదైతే మేము మాట ఇచ్చామో తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థతో సమస్య, ఈ సమ్మర్ అయిపోయే టైంకి ఈ మూడిట్లో ఏ ఒక్క సమస్య ఏ ఒక్క గ్రామానికి ఉండకూడదు అనే దృక్పథంతో